వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. 2014 నుంచి 2024 మధ్య జరిగినటువంటి పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్లో పవన్ కళ్యాణ్ చూసినటువంటి ఎవరికైనా సరే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు గుర్తుకు రాక మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. 2014 మార్చిలో ఆయన జనసేన పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళలో ఆయన యువతని ఉత్తేజపరుస్తూ ఆ రోజు ఎస్పెషల్లీ సోషలిజానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలతోటి ఆయన యువతని ఎక్కువగా ఆకర్షితులను చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అప్పుడు ఆయన లెఫ్ట్ పార్టీలతోటి కలిసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసినటువంటి తీరు, ప్రశ్నించినటువంటి నైజం కూడా మనం చూసాం. అంతేకాదు పవన్ కళ్యాణ్కి చేగువీర అంటే చాలా ఇష్టం. ఆయన ఆహార్యం కావచ్చు, ఆయన భావజాలాన్ని యువతలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చాలా గట్టిగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. 2014లో పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళలో చేగువేరాని ఫాలో అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. చేగువేరా అంటే అర్జెంటీనాకి చెందినటువంటి ఒక విప్లవకారుడు. ఆయన క్యూబా రెవల్యూషన్లో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా తుపాకీ చేతబెట్టి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ జరిగిన యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ క్యూబా గెలిచిన తర్వాత అక్కడ ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లెబనాన్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఒక పోరాటంలో కూడా ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తి ఇతర దేశాల్లో ఉన్నటువంటి అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రజల పట్ల ఏ విధంగా పోరాటం చేశారని చెప్పడానికి చేగువీర ఒక గొప్ప ఉదాహరణ. సో ఆయన్ని ఉదాహరణగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళలో అదే సిద్ధాంతాలను ఫాలో అవుతూ అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నించాలి, నిలదీయాలి అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మి రాజకీయాలు నడుపుతూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే అప్పట్లో చేగువీర అలాగే ఆయన డ్రెస్సింగ్ కావచ్చు, ఆయన హావభావాలు కావచ్చు, మాసిన గడ్డం, పెరిగిన జుట్టు, అలాగే మిలిటరీ లాంటి ఒక దుస్తులు, చేయి పిడికిలు బిగించి మాట్లాడినటువంటి తీరు యువతని చాలా ఎక్కువగా ఆకర్షితులను చేసింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ సిద్ధాంతం అదే. పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రశ్నించేటటువంటి నైజాన్ని నేర్పించాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 10 ఏళ్ళు గడిచిన తర్వాత జనసేనానిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి పార్టీకి అధినాయకుడుగా ఆ రోజు ఆయన చేసినటువంటి తీరు అది, ఆ రోజు ఆయన అవలంబించినటువంటి విధానం అది. 10 ఏళ్ల తర్వాత ఒక రాష్ట్రానికి ఉపాధినేతగా అంటే ఉప ముఖ్యమంత్రిగా మారినటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు కూడా విన్నారు. సనాతన ధర్మం కోసం ఎంత దూరమైనా నేను పోరాడతాను, సనాతన ధర్మంకి విఘాతం కలిగితే ప్రాణాలు ఇచ్చేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. చేగువీర అలాగా ఆ రోజు డ్రెస్ వేసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈరోజు డ్రెస్సింగ్ స్టైల్ మారింది. చాలామంది విమర్శిస్తూ ఉన్నారు, అసలు పవన్ కళ్యాణ్ భావజాలం ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ ఒక సిద్ధాంతంతో ఉండట్లేదు. పవన్ కళ్యాణ్ ఆ రోజేమో లెఫ్ట్ పార్టీలతోటి కలిసి తిరిగారు, ఈ రోజేమో బీజేపీతోటి కలిసి తిరుగుతుండడంతో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సనాతన ధర్మాన్ని ఆయన భుజాలకు ఎత్తుకున్నాడని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. మారింది పార్టీలు కాదు, మారింది సిద్ధాంతాలు కాదు, మారింది పరిస్థితులు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళలో ఆయన అప్పట్లో ప్రతిపక్ష పాత్ర పోషించారు. సో ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి సందర్భంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో ప్రశ్నించే విధానాన్ని తీసుకురావాలి, అణగారినటువంటి వర్గాలకి, బాధిత పీడిత వర్గాలకి అండగా నిలవాలి అనేది వాస్తవంగా అయితే ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి నాయకులు చేస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు ఆయన ఆ పాత్ర పోషించారు. ఆ రోజు యువత కూడా అదే కోరుకునింది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి విధానాన్ని నచ్చినటువంటి ఎంతోమంది యువత ఆయనతోటి నడిచారు. ఈరోజు సనాతన ధర్మ పరిస్థాపకుడిగా ఆయన చేస్తూ ఉన్నటువంటి ఈ అంశాలను కూడా ఈరోజు యువతంతా కూడా ఆయనకి అండగా నిలిచింది. కారణం ఏంటి అంటే ఎక్కడైనా సరే ధర్మానికి, నమ్ముకున్న సిద్ధాంతానికి విఘాతం కలిగితే ఖచ్చితంగా దాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత, వ్యక్తిత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. ఈరోజు ఆయన తిరుమల లడ్డూ విషయంలో జరిగినటువంటి పరిస్థితుల పట్ల ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతగా ఆయన చేయాల్సినటువంటి పనులు చేస్తూనే ప్రజల్లో దీని పట్ల అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మ విలువలు ప్రజలకు తెలియజెప్పే విధంగా ఆయన ఒక దీక్ష చేపట్టారు.
సో 11 రోజుల పాటు ఆయన చేస్తూ ఉన్నటువంటి దీక్ష ద్వారా ప్రజల్లో ఒక సైద్ధాంతిక విలువలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ విషయం తెలియక చాలామంది ఆయన విమర్శిస్తున్నారు. కొంతమంది ఏమో అసలు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, ఏమీ చేయలేకపోతున్నాడు అనేసి. ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులను చూసాం, ఆయన చేసినటువంటి ట్వీట్లు చూసాం. చేతనైతే దాని మీద చర్యలు తీసుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం చేతికొచ్చాక మరొకలాగా ప్రవర్తించొద్దు అని చెప్పేసి ఆయన చేసినటువంటి ట్వీట్లు చూసాం. ఆ రోజు చెగువీరాలో ఉన్నటువంటి భావజానాలన్నీ పవన్ కళ్యాణ్లో చూసాం. ఈరోజు సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ మనం చూస్తూ ఉంటాం. ఈ 10 ఏళ్ల ట్రాన్స్ఫార్మింగ్, పొలిటికల్ ట్రాన్స్ఫార్మింగ్లో పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి సిద్ధాంతాలను ఎక్కడ కూడా ఆయన విడనాడలేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అవసరమైతే అలాగా కూడా ఉంటారు, అవసరం వస్తే ఇలా కూడా ఉంటారు అనేటటువంటి రెండిటిని కూడా ఆయన చేసి చూపించినటువంటి పరిస్థితి. ఈ 10 ఏళ్లలో 2 సైడ్లు అంటే ఆయనలో ఉన్నటువంటి 2 ముఖాలు కూడా చూపించినటువంటి పరిస్థితి. అవసరమైతే చెగువీరాలాగా పోరాడతాను, నా సనాతన ధర్మానికి విఘాతం కలిగితే ఇలాంటి పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడేటటువంటి వ్యక్తిగా కూడా మారుతాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇది అర్థం చేసుకోలేని చాలామంది ఆయన్ని అనేక రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. కొన్ని పార్టీలకు ఆయన అంటగడుతూ ఉన్నారు, కొన్ని పొలిటికల్ సిద్ధాంతాలకు ఆయన అంటగట్టి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ రోజుటికి ఈ రోజుటికి పవన్ కళ్యాణ్లో ఏమీ మారలేదు. ఆ రోజు ఆయన అప్పుడున్నటువంటి పరిస్థితులను ప్రశ్నించారు, ఈరోజు సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి విఘాతాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతే తేడా. మారింది ఆయన కాదు, మారింది ఆయన సిద్ధాంతాలు కాదు, మారింది ఆయన్ని ప్రశ్నించేటటువంటి వ్యక్తుల మనస్తత్వాలు మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యవహరిస్తే బాగుంటుంది అని తెలియజేస్తూ, ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరొక ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం.